Hello everyone, welcome to RK Study Point. Today we are going to discuss SSC CGL English second shift paper. So first question, synonym abnegate. Abnegate అంటే జనరల్గా నో టు సంథింగ్ యు వాంట్. ఇంకా ఈజీగా చెప్పాలంటే వితౌట్ ఎనీ ఫోర్స్ మీరు గివ్ అప్ ఇస్తారు. గివ్ అప్ సంథింగ్ విల్లింగ్లీ. సో అది యాబ్నిగేట్ యొక్క మీనింగ్. ఇచ్చిన ఆప్షన్లో డిమాండ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆస్కింగ్, ఫోర్స్ఫుల్గా అడగడం. యాక్సెప్ట్ అంటే అగ్రీ, రిసీవ్. రినౌన్స్ అంటే ఫార్మల్గా ఈ కూడా యాబ్నిగేట్ దగ్గరగా ఉంది. నథింగ్, సమ్ రిజెక్షన్స్ అవి వస్తుంటాయి. సపోర్ట్ నథింగ్ బట్ బ్యాకప్, హెల్ప్. సో ఇది దగ్గరగా ఉంది ఇచ్చిన ఆప్షన్స్లో. ఇంకా దీనికి చెప్పాలంటే టు బి హెల్తీ ఐ గివ్ అప్ జంక్ ఫుడ్. సో ఇక్కడ మీరు విల్లింగ్గానే జంక్ ఫుడ్ తినట్లేదు, ఓకేనా? నెక్స్ట్, మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. ఈడేం ఇచ్చాడు? జనరల్గా మూవ్ హెవెన్ అండ్ ఎర్త్, దీన్ని తెలుగులో మనము ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఒకసారి తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. ఆకాశాన్ని భూమిని కదిలించడం. జనరల్గా అది అయ్యే పని కాదు. సో ఆ టైప్ ఆఫ్లో ఉండాలి ఆప్షన్. టు రీలిక్వైట్ ఫ్రీక్వెంట్లీ, టు వర్క్ టైర్లెస్లీ టు అచీవ్ సంథింగ్, టు స్టే సైలెంట్ ఇన్ ప్రొటెస్ట్, టు ఫాలో బ్లైండ్లీ. సో ఇచ్చిన వాటిలో మనకి ఇది మాత్రమే కొంచెం దగ్గరగా ఉంది. జనరల్గా వీటిని కదిలించాలంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి, ఓకేనా? ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, కానీ ఎగ్జామ్లో కొంచెం కామన్ సెన్స్ వాడి మనం ఆన్సర్ చేస్తాం, ఓకేనా? యాంటోనిమ్ ఆఫ్ ప్యూసెంట్. ప్యూసెంట్ అంటే ఏమొస్తుంది? ఇది నథింగ్ బట్ పవర్ఫుల్. జనరల్గా దీని సినానిమ్ ఏమొస్తుంది అంటే పవర్ఫుల్, స్ట్రాంగ్. సో ఈ స్ట్రాంగ్, పవర్ఫుల్ మనకు తెలుసు అంటే మనకు ఫీబుల్ అంటే వీక్ అని తెలుసు, ఓకేనా? ఫీబుల్ ఈజ్ నథింగ్ బట్ వీక్. సో దాని ఆపోజిట్ వీక్ అవుతుంది స్ట్రాంగ్కి. ఇక్కడ పవర్ఫుల్, స్ట్రాంగ్, రోబోస్ట్ ఇవన్నీ సినానిమ్స్ వాటికి అవే అవుతాయి. సో డైరెక్ట్గా ఫీబుల్ పెట్టేయచ్చు. మిస్స్పెల్డ్ వర్డ్. ఏమొస్తుంది? సూపర్సీడ్, ప్రెజర్వెన్స్, ప్రివిలైజ్, అసాసినేట్. ఇక్కడ జనరల్గా ప్రివిలైజ్, ఈ డి అనేది రాదు ఇక్కడ, ఓకేనా? ఇది మీకు ఎలా తెలుసు అంటే ఇది ప్రాక్టీస్. మనం ప్రతిరోజు డైలీ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. ఒకవేళ ఎగ్జామ్లో మీకు డౌట్ వచ్చింది, స్కిప్ చేసేయండి ఫస్ట్, ఓకేనా? ఎగ్జామ్లో స్కిప్పింగ్ ఏ క్వశ్చన్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఇవేం జనరల్గా వాడే వర్డ్స్ కాదు. అసాసినేట్ ఇది కరెక్టు,
ఓకేనా. ప్రిజర్వెన్స్ ఇది కరెక్టు. ఈ రెండిట్లో మీకు డౌట్ ఉంటుంది. జనరల్గా ప్రివిలైజ్, దీన్ని ప్రొనౌన్సియేషన్ చూసినట్టయితే ప్రివిలైజ్లో డి రాదు. అది మనకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా. లేదంటే ఎగ్జామ్లో జస్ట్ ఫస్ట్ రౌండ్లో స్కిప్ చేసేయండి. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇవి కూడా మనకు ఎగ్జామ్లో ఫస్ట్ కొత్తగా ఉంటే స్కిప్ చేయండి. మీకు ఇప్పుడు 15 మినిట్స్ టైం ఉంటుంది. 15 మినిట్స్ 25 క్వశ్చన్స్. ఓకేనా. కూల్గా రాయండి. ఇప్పుడు ఒకవేళ ఇది మీకు తెలుసు, కానీ ఎలా ఎగ్జామ్లో ఎలా అంటే ఫస్ట్ వర్డ్ని డివైడ్ చేయండి. ఓకేనా. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఏ డ్రగ్ ఎఫెక్ట్ సైకాలజీ ఫీల్డ్. ఓకేనా. ఈ ఫీల్డ్ యొక్క నేమ్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం వర్డ్స్ గమనించుంటున్నట్టయితే సైకో ఫార్మాకాలజీ అన్నాడు. డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే సైకో ఫార్మాకాలజీ. ఓకేనా. జస్ట్ ఎగ్జామ్లో మీకు తెలియకపోయినా కూడా ఎలా ఆన్సర్ చేయాలని. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో సైకో ఫార్మాకాలజీ. ఓకే, ఇదేదో ఉంది. సెకండ్ చూడండి, సైకో ఫార్మా, మనకు సిహెచ్ రాదు. ఓకేనా. సో ఎలిమినేట్. సైకో ఫార్మికాలజీ ఇక్కడ ఉంది. ఓకేనా. సైకో ఫార్మో అని ఉంది, ఫార్మా లేదు. ఓకేనా. సో ఇలా డివైడ్ చేసినప్పుడు మనకు ఇది కరెక్ట్ వస్తుంది, సైకో ఫార్మాకాలజీ. ఓకేనా. అలా ఎగ్జామ్లో కొంచెం కామన్ సెన్స్ వాడి మనం ఆన్సర్ చేయాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఏ పర్సన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏమొస్తుంది? నథింగ్ బట్, ఇక్కడ ఇంటెలిజెన్స్ అని ఉంది. ఓకేనా. ఇంటెలిజెన్స్ అంటే నథింగ్ బట్ who avoids all physical pleasures. ఓకేనా. అంటే వాళ్ళు ఒక సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటారు. జస్ట్ లైక్ మాంక్ లేదా సెట్. ఇంకా చెప్పాలంటే సింపుల్ లైఫ్. దే ఆర్ లీవింగ్ ఏ సింపుల్ లైఫ్. ఓకేనా. ఇక్కడున్న వాటిల్లో అసెటిక్ అంటే నథింగ్ బట్ సెల్ఫ్ డిసిప్లిన్ లైఫ్ అని వస్తుంది. ఇది కొంచెం దగ్గరగా ఉంది. వాళ్ళు ఎప్పుడు సింపుల్ లైఫ్, వాళ్ళకేమి ఉండదు కాబట్టి ఇది దగ్గరగా ఉంది. అగ్నాస్టిక్, ఇది నథింగ్, ఇది నెగిటివ్ వస్తుంది. మనకు కొన్ని వర్డ్స్ ఏంటంటే బై ప్రొనౌన్సియేషనే చెప్పచ్చు. ఇది మనకు నెగిటివ్ వైబ్ వస్తుంది, నెగిటివ్ వైబ్. సో ఎగ్జాంపుల్ ఇలా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ పాజిటివ్ వైబ్ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ వైబ్ అంటే ఇక్కడ కూడా మనకు పాజిటివ్ వైబే రావాలి. సో ఇలా ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. అగ్నాస్టిక్ అంటే నథింగ్ బట్ అతనికి ఏం తెలీదు, అంటే ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, వీటి గురించి ఏం తెలియదు. ఓకేనా. మిస్టిక్, నథింగ్ బట్ సమ్ స్పిరిచువల్ పర్సన్ అనొచ్చు. స్కెప్టిక్
స్కెప్టిక్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే దేవుడు ఉన్నాడా లేదా? సో వాళ్ళ ఒపీనియన్స్, మనం ఏదైనా ఒపీనియన్ చెప్తే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దగ్గరగా అసిటిక్ అనేది ఉంది, పాజిటివ్ వైబ్. ఇది మనకు జనరల్గా తెలుసు, నైదర్ వచ్చిందంటే నార్ వస్తుంది. సో ఫస్ట్ రౌండ్లో మనం నార్ పెట్టేయచ్చు. ఓకేనా? నైదర్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ నార్ ద కో ఆథర్స్ యాంటిసిపేటెడ్ ద బ్యాక్ క్లాష్. ఓకేనా? సో ఇవన్నీ ఏం లేదు, నైదర్ నారు. ఇంకా ఇదర్ ఆరు. ఇంక ఇవి కాకుండా ఏముండే అండ్. ఈ అండ్ అనేది కనెక్ట్స్ టూ పాజిటివ్ థింగ్స్ లేదా ఐడియాస్ కనెక్ట్ చేస్తుంది అండ్. సో నార్. నెక్స్ట్, ద బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడే డాష్ ఫైనల్ అప్రూవల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రైడే ఇది ఒక స్పెసిఫిక్ టైం. ఓకేనా? స్పెసిఫిక్ టైము. సో ఇక్కడ ఒక వాడతాం, రిలేటివ్ ప్రణం వాడాలి. ఓకేనా? జనరల్గా ఆప్షన్ చూస్తే అట్ విచ్ అనేది లొకేషన్కి వాడుతూ ఉంటాం, లేదా ఏదైనా సంథింగ్ హ్యాపన్. ఓకేనా? అదే ఆన్ విచ్ అనేది స్పెసిఫిక్ డేట్, డే. కానీ ఇక్కడ వాడడానికి అది ఒక న్యూట్రల్గా లేదనమాట. వేర్ అపాన్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్. దీని మీనింగ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అనమాట. సో ఇచ్చిన దాంట్లో ద బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడే వెన్ ఫైనల్ అప్రూవ్ ఎక్స్పెక్టెడ్. ఇచ్చిన దాంట్లో రిలేటివ్ ప్రొనౌన్ సూటబుల్ వచ్చి సి. ఓకేనా? స్పెసిఫిక్ టైం కాబట్టి. నథింగ్ షార్ట్ ఆఫ్ ఏ పారాడిమ్ షిఫ్ట్ విల్ డాష్ ది ఎంట్రన్స్డ్ బ్యూరోక్రటిక్ ఇనర్షియా. సో ఎంట్రిచ్డ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇనర్షియా అంటే మనకు జనరల్గా ఇనర్షియా అంటే మోషన్. ఏం పారాడైమ్ షిఫ్ట్. ఓకేనా? పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏంటి? Nothing short of a paradigm shift will dash the entrenched bureaucratic inertia. ఇక్కడ బ్యూరోక్రటిక్ ఇనర్షియా అంటే ఇది ఒక సిస్టమ్, మన యొక్క బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఉంది. సో దేర్ షుడ్ బి ఏ షిఫ్ట్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే మన యొక్క బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టంలో కొంచెం చేంజ్ ఉండాలని యొక్క కంటెంట్ మీనింగ్ వస్తుంది. షిఫ్ట్. సో జనరల్గా ఆప్షన్ చూస్తే డిస్లాడ్జ్ అంటే రిమూవ్, పర్సుయేడ్ దగ్గర కాదు. ఈ మిగిలిన వర్డ్స్ చూస్తే
ఇది నౌను. సి అనేది నౌన్ వస్తుంది, ఎందుకంటే ఐఓ ఎంతో మనకు జనరల్గా షన్ అనే సౌండ్తో ఎండ్ అయితే ఈ రెండు నౌన్స్ వస్తాయి. సో అక్కడ వర్బ్ ఉండాలి. ఓకేనా? ఇది కూడా ఎలిమినేషన్ ఎగ్జామ్లో మనకేం విల్ ప్లస్ జనరల్గా విల్ తర్వాత వర్బ్ వస్తుంది. వర్బ్ సో ఇక్కడ ఉన్న దాంట్లో డిస్లాడ్జ్ ఉంది, పర్స్యూడ్ ఉంది, ఇవి నౌన్స్, సిడి నౌన్స్ కాబట్టి ఇంకా దగ్గరగా మీనింగ్ ఇక్కడ ఏం లేదు. మన బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఉంది కదా, ఇది కొంచెం చాలా స్లోగా ఉంది సిస్టమ్, అంటే వర్కింగ్ స్టైల్ ఆఫ్ సిస్టమ్. సో స్లోగా ఉంది, దాన్ని షిఫ్ట్ చేయాలి అన్న మీనింగ్లో చెప్తున్నారు. ఓకేనా? అంటే దాన్ని రిమూవ్ చేయాలి, ఆ స్లోగా వర్క్ అవుతున్న సిస్టమ్ని ఇండైరెక్ట్గా రిమూవ్ చేయమని చెప్తున్నారు. సో దగ్గర ఆప్షన్ బి. సో ఎర్రర్ అన్నాడు. మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బి కోఆర్డినేషన్ అమాంగ్ ద రెగ్యులేటరీ బాడీస్ అండ్ ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ కోఇన్సిడెంటల్ ఓవర్లాప్స్ కాజ్డ్ బై డిఫరెంట్ మ్యాండేట్స్. ఓకేనా? మచ్ ఆఫ్ what appears to be coordination among the regulatory bodies and private stakeholders. మనం ఏం చూడాలంటే ఇవి చూసుకోవాలి, వర్బ్స్ సింగులరా ప్లూరలా అవి. మచ్ అనే సబ్జెక్టు సింగులర్. ఓకేనా? సో వాట్ అపియర్స్ టు బి కోఆర్డినేషన్ అమాంగ్ ద రెగ్యులేటరీ బాడీస్ అండ్ ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్. సో ఇక్కడ ఈ ఆర్ అనేది మచ్కి రిలేటెడ్, వీటికి కాదు. మనం ఏమనుకుంటాం, రెగ్యులేటరీ బాడీస్ ప్రైవేట్ స్టాక్ హోల్డర్స్ రెండు ఉన్నాయి కదా, ఓకేనా, ఆర్ బిడేద్దాం అనుకుంటారు. నో. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ది బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనేది సింగులర్. ది బుక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అనేది ప్లూరల్. సో అర్థమవుతుందా? సో మచ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజీ రావాలి. నెక్స్ట్, దట్ ద ఫ్రేమ్వర్క్ lacks provisions for backward compatibility is less problematic than the assumption that all peripheral institutions will, without coercion, adhere to the central directive as framed. So ikkada the framework lacks provisions for backward compatibility is less problematic than the assumption that the peripheral. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పెరిఫెరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ప్లూరల్ ఇన్స్టిట్యూషన్స్. అట్నా? అడారస్ అనేది ఇక్కడ సింగులర్ ఫామ్లో ఉంది, ఇక్కడ ఎస్ ఉంది కదా, సో ఇది సింగులర్ ఫామ్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఈ ఎస్ ఉండకూడదు. ఓకేనా? ప్లూరల్ ఫామ్లో అది వర్బ్గా వాడతాం కాబట్టి ఎస్ ఉండకూడదు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఏమిచ్చాడు? యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. పీపుల్ కెన్ సెల్డమ్ యాక్సెస్ అర్చీవ్డ్ మ్యానుస్క్రిప్ట్స్ వితౌట్ క్లియరెన్స్. ఓకేనా? ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ కనిపెట్టాలి. సో
సబ్జెక్టు పీపుల్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇదే కదా అచీవ్డ్, మానుస్క్రిప్ట్స్ అనేది ఆబ్జెక్టివ్. సో ఇది స్టార్ట్ అవుతుంది. సో అన్నీ అదే స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ ఏదో ఒకటి ఉంది. ఇక్కడ కెన్ సెల్డమ్ అన్నాడు. సో ఆర్ రాదు. ఓకేనా? సో జనరల్గా మనకైతే ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనం నేర్చుకున్నట్టయితే ఇక్కడ కెన్ సెల్డమ్ ఉంది కదా, అది కుడ్ రాదు. వర్బ్ ఏముంది, ఇది యాక్సెస్ ఏమవుతుంది, యాక్సెస్డ్ అవుతుంది కన్వర్ట్ చేయనప్పుడు. సో అన్నిట్లో యాక్సెస్డ్ ఉంది కాబట్టి ఓకే. బీయింగ్ రాదు అసలు. ఓకేనా? మనకి ఎక్కడ పైన కంటిన్యూస్ ఇవ్వలేదు, అది బీయింగ్లో రాను. సో కెన్ మారదు, ఎందుకంటే వర్బ్ కాదు కదా పైన ఇచ్చిన దాంట్లో. ఇది మోడల్ వర్బ్, సో అది చేంజ్ అవ్వదు. సో కుడ్ కూడా రాదు. సో ఆప్షన్ సి. ఓకేనా? ఎలిమినేషన్ మెథడ్లోనే ట్రై చేయండి ఎగ్జామ్లో. ఎందుకంటే ఒకసారి మీకు అక్కడ ఏం గుర్తు రాకపోతే ఇక్కడ చూడండి, బీయింగ్ కొట్టేసాం, కుడ్ కొట్టేసాం, ఆర్ అలా ఎలిమినేట్ చేసామంటే ఫాస్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇచ్చాడు, కన్వర్ట్ చేయమంటున్నాడు. ద ప్యాకేజ్ ఇస్ డెలివర్డ్ టు ద ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. సో జనరల్గా సబ్జెక్ట్ కనుక్కోవాలంటే హూ డెలివర్స్ అనే క్వశ్చన్ వేసుకుంటే ఎవరు డెలివర్ చేస్తారో మనకు తెలియదు. సో సమ్ వన్. సో ఇవన్నీ వద్దంటే ఆప్షన్ ఎలిమినేషన్, ఫస్ట్ ఇది ట్రై చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్. ఆఫీస్ డెలివర్స్ ద ప్యాకేజ్, ఆఫీస్ ఎక్కడ డెలివర్ చేస్తుందా? సమ్వన్ డెలివర్స్ ద ప్యాకేజ్ టు ద ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. ఓకే, దగ్గరగా ఉంది. ద ఆఫీస్ హ్యాస్ డెలివర్డ్ ద ప్యాకేజ్, ఆఫీస్ ప్యాకేజ్ డెలివర్స్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్లోనే మనం బీప్ పెట్టేయచ్చు. సో ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, వాట్ ప్రైమరీ డెమోక్రటిక్ ఫంక్షన్ డస్ సోషల్ మీడియా సర్వ్ యాజ్ పర్ ద పారాగ్రాఫ్? సోషల్ మీడియా, platforms like Twitter, Facebook and Instagram, once relegated to the domain of personal expression, now serve as the powerful instruments of political discourse, enabling citizens to articulate opinions, mobilize for causes and scrutinize authority in real time. At its core, democracy thrives on the free flow of information, and social media ostensibly democratizes this process by dismantling traditional gatekeeping. Political leaders communicate directly with their constituents, bypassing editorial filters, while grassroots movements harness virality to amplify marginalized voices. During the critical events, be it elections, protests, or legislative debates, social media acts as a digital agora, fostering participatory dialogue that was once confined to the town halls or print columns. However, this unprecedented openness is a double-edged. The same platform that disseminates truth can also propagate misinformation, polarize public opinion, and algorithmically reinforce ideological goals. So, democratic function ఇందాక వచ్చింది. At its core, democracy thrives on free flow of information. సో ప్రమోటింగ్ ఎంటర్టైన్మెంట్ మనకి ఎక్కడ చెప్పలేదు. రీప్లేసింగ్ న్యూస్ పేపర్స్, ఫెసిలిటీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ట్రేడ్ యూనియన్స్ గురించి కూడా నేను డిస్కస్ చేయలేదు. నెక్స్ట్, వాట్ మేక్ సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ టూల్ అని డెమోక్రటిక్ సొసైటీస్. డబుల్ ఎడ్జ్డ్ టూల్ ఇందాక చూసాము.
ఇక్కడ చూస్తుంది డబుల్ ఎడ్జ్డ్. ద సేమ్ ప్లాట్ఫామ్ దట్ డిస్టిమ్ ట్రూత్ కెన్ ఆల్సో ప్రొపగేట్ మిస్ఇన్ఫర్మేషన్. సో ట్రూత్తో పాటు మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ according to the paragraph, which element amplifies marginalized voices through social media? సోషల్ మీడియా వల్ల జనరల్గా ఆప్షన్ చదివిన ఎడిటోరియల్ బోర్డ్స్, గేట్ కీపింగ్ జర్నలిజం, వైరల్ రీచ్ అండ్ గ్రాస్ రూట్స్ మొబిలైజేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్రెస్. సోషల్ మీడియా వల్ల జనరల్గా మనకి ఏమవుతుంది, న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. ఓకేనా. వాట్ డస్ ద ఆథర్ సజెస్ట్ యాజ్ ఎ క్రిటికల్ సొల్యూషన్ టు సోషల్ మీడియా మిస్యూజ్ in democracy? So option is enhanced memo culture, legalizing all content, algorithmic transparency and media literacy, global censorship policies. ఓకే, ఇక్కడికి వెళ్తే ఏమిచ్చాడో, moreover emotionally charged content optimized for engagement rather than accuracy often eclipses nuanced debate, reducing political discourse to a cacophony of outrage. The role of social media in democracy, therefore, is contingent not just on its technical, logical architecture, but on the ethical frameworks governing its use. Regulatory oversight, media literacy, algorithmic transparency are essential to harness its democratic potential. Okay. Algorithm చెప్పాడు కదా అతను. సో ఆప్షన్ సి, algorithm transparency, media literacy. In author's view, what determines whether social media supports or undermines democracy? Political advertisements? No. How platforms are funded? Ethical usage, ఇందాక చదివాం. సో పవర్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ లేవు పేరాలో. సో సి మాత్రం ఉంది. నో సూనర్, జనరల్గా నో సూనర్ వచ్చినప్పుడు మనకు ధ్యాన్ రావాలి. ఓకేనా. నో సూనర్ వచ్చినప్పుడు ధ్యాన్ వస్తుంది. సో ఇక్కడ రీప్లేస్ హైలైటెడ్ పార్ట్, వెన్ రాదు. నో సూనర్ వచ్చినప్పుడు ధ్యాన్ వస్తుంది కాబట్టి దాన్ ద ట్రైన్ డిపార్టెడ్. ఓకేనా. దాన్ డిడ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అనమాట అది. ద మేనేజర్ ఆస్క్డ్ టు ద క్లర్క్ టు సబ్మిట్ ద రిపోర్ట్. ఆస్క్డ్ టు ద క్లర్క్ ఇక్కడ టు. ఓకేనా. రెండు సార్లు వచ్చి చూడండి. ఇక్కడ 2+V1 ఇది సరిపోయింది. ఓకేనా. జనరల్గా మేనేజరు క్లర్క్ని అడుగుతాడు, ఆస్క్డ్ ద క్లర్క్. ఆస్క్డ్ టు ద క్లర్క్ అనేది 2 అనేది ఇక్కడ ఇన్కరెక్ట్ యూసేజ్ వచ్చింది. 2 సార్లు రాదు కదా ఒకే సెంటెన్స్లో. వర్బ్, ఆస్క్డ్ వర్బ్, మేనేజర్ అడుగుతాడు. సరే టోల్డ్, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆస్క్డ్ ద క్లర్క్ దట్ సబ్మిట్ ద రిపోర్ట్. ఓకే. రిక్వెస్టెడ్, మేనేజర్ రిక్వెస్ట్ చేస్తాడా? ఆస్క్డ్ ద క్లర్క్ టు సబ్మిట్ ద రిపోర్ట్. ఓకే, దట్ వచ్చింది ఇక్కడ. సారీ, ఆస్క్డ్ ద క్లర్క్ టు సబ్మిట్ ద రిపోర్ట్. ఓకే. టోల్డ్ చెప్తాడు, చెప్పడు. ఓకేనా. సో 2 ఒకసారి వస్తుంది, ఇన్కరెక్ట్గా వాడారు 2 పైన. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. షీ షేడ్ ఐ సా హిమ్ లాస్ట్ నైట్. ఓకేనా.
జనరల్గా లాస్ట్ నైట్ అంటే ప్రీవియస్ నైట్ అవుతుంది. పోయింది. 2 ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి. ఓకేనా? సో సా V2 వస్తే హ్యాడ్ ప్లస్ V3. సో ఇది వెళ్ళిపోయింది. సో ఆప్షన్ ఎలిమినేషన్లో ఏ పెట్టేయచ్చు. అదే రూల్ ప్రకారం అయితే సా అనేది V2 కాబట్టి మనకి హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. హ్యాడ్ V3 అంటే సీన్. ఇదంతా ఎందుకనుకుంటే లాస్ట్ నైట్ ఏంది, ప్రీవియస్ నైట్, ఇది భయ, ఇది భయ. సా V2 వచ్చింది కాబట్టి V3 రావాలి. V3 ఎక్కడ ఉంది, సీన్, ఇది కూడా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ద లైబ్రరీన్ సెడ్ దట్ సైలెన్స్ మస్ట్ బి మెయింటైన్డ్ ఇన్ ద లైబ్రరీ. ఓకేనా? మనం ఏం చేయాలి, డైరెక్ట్లోకి మార్చాలి. లైబ్రరీను మనల్ని ఎప్పుడైనా అడుగుతాడా? అడగడు. సెడ్ అనేది లాస్ట్లో రాదు ఎప్పుడు. సో 2 ఎలిమినేట్ అయ్యాయి. నెక్స్ట్ సైలెన్స్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ద లైబ్రరీ. ఓకేనా? షుడ్ జనరల్గా లైబ్రరీని ఏం చేస్తాడు, కమాండ్ చేస్తాడు. లైబ్రరీలోకి వెళ్ళి మీరు అరిస్తే మనకేం రిక్వెస్ట్ చేయడు, కమాండ్, సైలెంట్గా ఉన్నాడు అంటాడు. సో షుడ్ అనేది కమాండ్కి రాదు మామూలుగా. సో ఇంకా ఇది కూడా ఎలిమెంట్ అయితే మనకు ఉండేది ఆప్షన్ సి, మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద లైబ్రరీ, సెట్ ద లైబ్రరీయన్. అదే ఏమైనా ఇక్కడ యూజ్ మెయింటైన్డ్, ఇది ఈ వర్బ్ కూడా రాంగ్ యూసేజ్. సో ఎగ్జామ్లో ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ రాకపోతే స్కిప్ చేసేయండి. ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో మళ్ళీ ఎత్తుకోండి. మ్యాక్సిమం CGL ఈజీగా ఉంటుంది. సో ఆప్షన్ ఎలిమినేట్ ట్రై చేయండి. ఆప్షన్ ఎలిమినేట్ ట్రై చేస్తే 50% ఆన్సర్ చేయొచ్చు, 50% క్వశ్చన్స్. సో ఇవి కనెక్టర్స్. సో ఏదైనా మనకు పారాగ్రాఫ్ కనెక్టర్స్ ఇస్తే, సో ఫస్ట్ కాన్సిక్వెంట్లీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ hinges on more than just the words we choose. Non-verbal cues such as tone of voice, facial expression, something ఇచ్చాడు. కమ్యూనికేషన్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్. ఇట్ ఈస్ ఆఫన్. ఎగ్జామ్లో ఒకవేళ మీకు ఇవన్నీ అర్థం కాకపోతే ఆప్షన్ ఏ తీసుకొని చదివేయండి, ఆప్షన్ బి తీసుకొని చదివేయండి. జస్ట్ 15 minutes 25 క్వశ్చన్స్. సో కొంచెం తీసుకోండి ఒకవేళ మీకు ఏది అర్థం అవుతుంది. సో ఇట్స్ ఆఫన్ ది సబ్టిల్ సిగ్నల్. అసలు 4తో స్టార్ట్ అవ్వదు అక్కడ. సో అక్కడ ఆప్షన్ కూడా ఎక్కడ 4 లేదు. సరే 2 తీసుకోండి, నాన్ వర్బల్ క్యూస్. ఓకేనా? కానీ మనకి ఈ 3 ఒకసారి చదివినప్పుడు కమ్యూనికేషన్ ఇస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. 3తో ఏదో కొంచెం పాసిబిలిటీ ఉంది. సో సరే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. కమ్యూనికేషన్ ఇస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐడియాస్, ఫీలింగ్ బిట్వీన్ ఇండివిజువల్స్. ఓకే. కాన్సిక్వెంట్లీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓకే, ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది, మళ్ళీ దాని కంటిన్యూషన్. కాన్సిక్వెంట్లీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ hinges on more than just the words we choose. ఓకే. No, wrong. Communication is a complex process involving the exchange of information, ideas, feelings between individuals. Okay. Next 2. Non-verbal cues such as tone of voice, facial expressions and body language can convey more meaning than the verbal message itself. Okay. Consequently, effective communication. Okay. First కమ్యూనికేట్ చేశాడు,
దాన్ని మళ్ళీ నాన్ వర్బలా వర్బలా అనే దాంతో కంపేర్ చేసి వర్బల్తో కంపేర్ చేసి మళ్ళీ కాన్సిక్వెంట్లీ ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ hinges on more than just the words we choose. It's often these subtle signals that tell us how a message is truly being received or intent. ఓకే, ఫస్ట్ ఇది కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు మనం ఆన్సర్. నెక్స్ట్ నాన్ వర్బల్ సచ్ as tones ఇట్స్ ఆఫన్. సో 4 మనకు లాస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, మధ్యలో రాదు. ఓకేనా? సో 2 నుంచి స్టార్ట్ చేస్తే ఈ 2, 4 లింకేజ్ అవ్వట్లేదు. ఇట్స్ ఆఫన్ ది సటిల్ సిగ్నల్స్ దట్ టెల్స్ us. నెక్స్ట్ 1 కాన్సిక్వెంట్లీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఇది స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో 3 తర్వాత 4 కమ్యూనికేషన్ ఈజ్ అ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ద exchange of information, ideas and feelings between individuals. It's often how intent can convey more meaning than the verbal message shape. Concept should choose words. సో దీనికి ముందు మనకు వాయిస్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఉంది వాయిస్. ఓకేనా? సో 2 తర్వాతే 1 రావాలి. హౌ ఏ మెసేజ్ ఈజ్ ట్రూలీ బీయింగ్ రిసీవ్, ఇది ఎండింగ్. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఎగ్జామ్లో ఏనా డీనా అని మీకు కన్ఫ్యూజ్ వస్తుంది. సో 2, 1 కామన్గా రావాలి కాబట్టి ఇక్కడ కామన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఫైనల్గా మనము ఎలా 4 అనే సెంటెన్స్ చూడాలి. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, హౌ ఏ మెసేజ్ ఈజ్ ట్రూలీ బీయింగ్ రిసీవ్డ్ ఆర్ ఇంటెంట్. సో ఫైనల్గా మెసేజ్ మొత్తం అయ్యాక స్పీచ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అయ్యాక కదా రిసీవ్ అవుతుంది ఫైనల్గా. సో అలా ఈ రిసీవ్ అనేది ఫైనల్గా కాబట్టి 4th లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అయినప్పుడు అలా ఎలిమినేట్ చేయండి. ఎగ్జామ్లో ఫస్ట్ టైం చేసినప్పుడు కాంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా సేమ్. A key strategy is to diversify energy sources, transitioning from fossil fuels to renewable alternatives like this shift అంటే 3 ఫస్ట్ రాదు. ఎక్కడ 3 ఉందా? లేదు. ఓకే, అడిషనలీ పాలసీ. సో 4 ఫస్ట్ రాదు, 4 ఎలిమినేట్ చేసాను. 1 a key strategy is to diversify energy sources. మేబీ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఏదైనా మెయిన్ ఐడియా కనుక్కోవాలి ఒకసారి. సో ఫస్ట్ ఇది చదవండి. టు మిటిగేట్ ద వర్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, the global community must drastically reduce its reliance on carbon-intensive energy productions. So, reduce its అంటే డిపెండింగ్ కార్బన్ మీద డిపెండ్ అవ్వడం రెడ్యూస్ చేయమంటున్నారు. ఓకే, ఏ కీ స్ట్రాటజీ ఇస్ టు డైవర్సిఫై ఎనర్జీ సోర్సెస్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది రెడ్యూస్ చేయమంటున్నాడా? ఏంటి రెడ్యూస్? CO2 కార్బన్ అంటున్నాడు, దానికి ఆల్టర్నేట్గా రెన్యూబుల్ వాడమంటున్నాడు. సో 2, 1 కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి? దిస్ షిఫ్ట్, అంతే కదా, కార్బన్ నుంచి రెన్యూబుల్ వాడుతుంటే అది షిఫ్ట్ అవుతుంది. సో దిస్ షిఫ్ట్ నాట్ ఓన్లీ డిక్రీజెస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ బట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఎయిర్ క్వాలిటీ అండ్ క్రియేట్స్ న్యూ ఎకనామిక్ ఆపర్చునిటీ. ఓకే, దీని తర్వాత అడిషనల్ పాలసీస్ దట్ ప్రమోట్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ బిల్డింగ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కెన్ ఫర్దర్ లోవర్ ఓవర్ ఎనర్జీ కన్జంప్షన్. ఓకే, ఇప్పుడు ఏమర్థమైంది? 4 ఖచ్చితంగా లాస్ట్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. 4 ఎక్కడ ఉంది? అన్నిట్లోనూ 4 ఉంది. సో ఎలిమినేషన్ ఇక్కడ కొంచెం టఫ్గా ఉంది. ఓకేనా? సో ఏ కరెక్ట్ లాగా ఉంది, బట్ మీకు ఎందుకంటే స్టార్టింగ్ రెడ్యూస్ చేయమంటున్నాడు. దేన్ని రెడ్యూస్? CO2, దానికి ఆల్టర్నేటివ్గా రెన్యూబుల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పాయింట్లో ఉంది.
రెన్యూబుల్కి ఇది మారడాన్ని ఏమంటాం, షిఫ్ట్ చేయడం అంటాం. అది థర్డ్లో ఉంది, రిమైనింగ్ ఫోర్త్. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ది పెడితే ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు, ఫాజిల్ ఫ్యూల్ నుంచి రెన్యూబుల్కి మారమంటున్నాడు, కానీ ఎందుకు మారాలో చెప్పట్లేదు. సో బి ఎలిమినేట్ అవుతుంది. సో 3 దిస్ షిఫ్ట్ అన్నాడు, ఇక్కడ జస్ట్ మారమని చెప్పాడు, రెడ్యూస్ CO2 అన్నాడు. CO2ని రెడ్యూస్ చేసి డైరెక్ట్ షిఫ్ట్ డిక్రీజెస్ గ్రీన్ హౌస్. ఇది మనకు కంటిన్యూటీ మిస్ అవుతుంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.